This is me Vijay. I was qualified in 1:2 APPSC Group 2 Mains 2025. Today I am going to share my short notes of entire ancient history of Andhra Pradesh that I have written in only one page. అండ్ ఇది మీకు నాది ఐప్యాడ్ అవ్వటం వల్ల జూమ్ చేసి నీట్గా రాసుకున్నాను. ఈ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా జూమ్ చేస్తే కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది నా కోసం రాసుకున్నాను కాబట్టి కాస్త రైటింగ్ అంతా నాకు అర్థమయ్యేలాగా రాసుకున్నాను. కాస్త లెజిబుల్గానే ఉంటుంది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి తర్వాత ఇది లెజిబుల్ అవ్వచ్చు, మీకు కూడా అర్థం చేసుకోవడానికి. మీరు కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఫర్దర్ ఎగ్జామ్స్. అదర్వైజ్ మీరే ఇలా ఒక టేబుల్ ఫార్మాట్లో చేసుకుంటే ఇట్ విల్ సర్వ్ యూ టూ పర్పస్. ఒకవేళ మీరు ఏపీ హిస్టరీ స్టార్ట్ చేయాలంటే ఇదొక ఓవర్ వ్యూ లాగా ఉంటుంది. ఫస్ట్ ఎవరు, అందులో మూల పురుషుడు, ఫౌండరు, గ్రేటెస్ట్, వాళ్ళ క్యాపిటల్స్ ఏంటి, వాళ్ళ చిహ్నాలు ఏంటి, వాళ్ళని ఏమని పిలుస్తారు, లాస్ట్ రూలర్ ఏంటి, వాళ్ళ రిలీజియన్ ఏంటి, హైయెస్ట్ రూల్ ఎవరు చేశారు, ఇంకా మీకు ఏమన్నా ఫర్గెటబుల్ పాయింట్స్ అట్లా ఏమన్నా ఉంటే రాసుకోవచ్చు. ఇదొక ఓవర్ వ్యూ లాగా. అండ్ క్రొనాలజీ, ఎవరెవరు ముందు వచ్చారు, శాతవాహన, ఇక్ష్వాకు, బృహత్పలాయన, ఆనందగోత్రిక, శాలంకాయన, విష్ణుకుండి, ఈస్టర్న్ చాళుక్యాస్ అండ్ చాళుక్య చోళాస్, తెలుగు చోళాస్ అంటారు వీళ్ళని. ఆ తర్వాత కాకతీయాస్, రెడ్డి రాజులు, ఇక్కడ కమ్మరాజ్యం కూడా ప్యారల్గా నడుస్తూ ఉంటుంది. అండ్ విజయనగరం. దీని తర్వాత మీడియవల్ హిస్టరీ మొదలవుతుంది. దానికి సంబంధించి అది కూడా నా దగ్గర మీడియవల్ హిస్టరీ కూడా షార్ట్ నోట్స్ ఉంది. సో మీకు ఏంటంటే ఒక ఏన్షియన్ హిస్టరీ మీద ఒక ఓవరాల్ వ్యూ వస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి మీరు జూమ్ చేసి చూసుకున్నప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ రైటింగ్ కాస్త మీకు ఇబ్బందిగా ఉన్నా సరే అర్థం అవుతుంది మ్యాక్సిమము, నేను చెప్తాను కాబట్టి. సో ఓవరాల్ వ్యూ మీరు ఏపీ హిస్టరీ స్టార్ట్ చేయాలంటే ఇంకా ఫర్దర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ గ్రూప్ 2. అది ఏమవుతుందో అన్సర్టనిటీగా ఉంది కాబట్టి ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ ఫర్ ఫర్దర్ ఎగ్జామ్స్. సో ఇది మీకు ఓవరాల్ వ్యూగా ఉపయోగపడుతుంది. లేకపోతే లాస్ట్లో ఎప్పుడన్నా మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ ఇలా చూసుకుంటే మీకు కూడా అది ఒక బాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి. నేను చేసుకున్న నా షార్ట్ నోట్స్ నుంచే చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఒక 3-4 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఒక సింగిల్ పేజ్ నుంచి 3-4 క్వశ్చన్స్ వచ్చాయంటే ఓవరాల్ వ్యూలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఉన్నట్టే. మనం నిజానికి శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ ఇవన్నీ ఇండివిజువల్గా చదువుకొని మీ అందరికి మీరు షార్ట్ నోట్ చేసుకోండి, లేదా ఇది యూజ్ అయితే ఇది యూజ్ చేసుకోండి. So in the next video I will explain everything I made short notes and my points. And మనం లాస్ట్ ఈ గ్రూప్ 2లో చూస్తే ఈ విష్ణుకుండీస్ నుంచి జనాశ్రయ అని ఎవరిని అంటారు అని వచ్చింది. మాధవర్మ 3 కానీ అక్కడ మాధవర్మ అనే ఆప్షన్ ఉంది. ఇట్లా అంటే చాలా క్వశ్చన్స్. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇందులో నుంచి ఖచ్చితంగా మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కానీ ఏపీ హిస్టరీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కానీ మీకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. పీస్.